కేవలం క్రాంతి శాలినీల మధ్య ఉన్న సమస్య. దాన్ని అందరి ముందు బయటపెట్టి మీరు ఏం సాధించాలనుకుంటున్నారో నాకర్థం కావడం లేదు. నువ్వేం అర్థం చేసుకోవాల్సిన పనిలేదు. వెళ్ళిక నుంచి. నువ్వు అతి చెయ్యకు. నేను సరిగ్గా నీ మీద కాన్సంట్రేషన్ చేశానంటే ఏ గతి లేకుండా పోతావు. హేయ్, ఇంకొద్ది రోజుల్లో నువ్వే ఇంకా లేకుండా పోతావు. నీకెందుకు ఇవన్నీ? నీ సమస్య నువ్వు చూసుకోచాలు. నేను మీలా నీది నాది అని వేరు చేసి చూడను. ఈ కుటుంబంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా అది నాదే అనుకుని తీర్చడానికి ప్రయత్నిస్తాను. మధ్యలో వచ్చిన నాకే ఈ కుటుంబం మీద ఇంత అభిమానం ఉంటే ఈ ఇంట్లోని పుట్టి పెరిగిన మీకు ఇంకెంత అభిమానం ఉండాలి? మీకు అండగా నిలబడ్డ మావయ్య గారిని కోలుకునేలా చెయ్యాలని, అమ్మలా ఆదరించిన అత్తయ్య గారికి మనశ్శాంతి దక్కేలా చెయ్యాలని ప్రయత్నించాలే కాని ఇంకా వాళ్ళకి గుండెకోత తెచ్చిపెట్టే పనులు చేస్తారేంటి? మీ బుద్ధులు మంచివి కాదు కాబట్టే అన్నీ మీకు తగ్గట్టే జరుగుతున్నాయి. నీ కూతురికి ఈ ఇంటి కోడలయ్యే అవకాశం ఉన్నా నేను రావాల్సొచ్చింది. అంటే బావకి శృతి మీద ఏ రోజు కూడా ఏ ఫీలింగు కలగలేదు. ఎందుకంటే తానెప్పుడూ పద్ధతిగా నడుచుకోలేదు. అయినా పెళ్లైన మగాణ్ణి భార్యకి దూరం చేసి ఆ స్థానం దక్కించుకోవాలనుకోవడం మనుషుల లక్షణం కాదు. అది అర్థం చేసుకోండి ముందు. లేనిపోని ఆశలు పెంచుకుని అనవసరంగా ఇంటిని ఇలా చిదిమేయద్దు. ఈ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని సొంత మనుషుల్లా చూస్తూ మీతో ప్రేమగా నడుచుకుంటున్నారు. కాని మీరు వాళ్ళని పరాయి వాళ్లలా చూస్తూ ఇబ్బంది పెడుతున్నారు. మీకు అభిమానం పంచే మనుషుల మీద ఆధిపత్యం చెలాయించాలని ఎందుకు చూస్తున్నారు?